వెల్కమ్ బ్యాక్. వైసీపీ నేత జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సాయంత్రం మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో జోగి రమేష్ విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ కు డీఎస్పీ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. సాయంత్రం విచారణకు హాజరు కావాలని. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే జోగి రమేష్ కుమారుడు జోగి రాజును చేపడతాం ఏసీబీ అధికారులు అదుపులో తీసుకుని విచారిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్గా అనుమతి లేకుండా కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేశారు. అందులో A1గా రాజు, అలాగే A2గా జోగి రమేష్ సోదరుడు వెంకటేశ్వరరావు పేర్లు ఉన్నాయి. వీటితో పాటు వీరికి సహకరించిన అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు దాదాపు 9 మందిని ఇందులో దోషులుగా నిర్ధారిస్తూ అధికారులు ఒక నివేదిక కూడా రెడీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ కొంతమంది అధికారులను అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం అనూహ్యంగా జోగి రమేష్ నివాసానికి 15 మంది ఏసీపీ అధికారుల బృందం చేరుకుంది. మొత్తం డాక్యుమెంట్లు అన్ని పరిశీలించిన తర్వాత అతని పాత్ర ప్రమేయం ఉన్నటువంటి నిర్ధారించుకున్న తర్వాత రాజుని అదుపులో తీసుకున్నారు. ఆ సమయంలో కొంత ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లే సమయంలో అభిమానులు కొంతమంది ఆందోళన దిగినప్పుడు కూడా జోగి రమేష్ వారికి సర్ది చెప్పడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ అంతా రాజకీయ కోణంలో జరిగిందంటూ జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే గతంలో మంత్రిగా ఉన్న సమయంలో, అలాగే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అతను జగన్మోహన్ రెడ్డి అండతో ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, చంద్రబాబు నివాసం మీదకు వెళ్ళి చేసిన అడావుడు కూడా ఆ రోజు అందరం చూసాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఏదైతే పాత చేసిన తప్పిదాలు ఎప్పటికీ పోవన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత గత పాలకులు చేసిన అవినీతి, అక్రమాలు, అదేవిధంగా దాడులు, దారుణాలు వంటి అంశాలపై కూడా విచారణ చేయిస్తున్నారు. ఈ విచారణలో భాగంగానే ఇప్పుడు ఒకవైపు కుమారుడు ఏసీబీ అధికారులు వచ్చాక ఇప్పుడు ఆ మంగళగిరి డీఎస్పీ అతనికి జోగి రమేష్ కూడా కొద్దిసేపటి క్రితం నోటీసులు ఇచ్చారు. అలాగే చంద్రబాబు నివాసానికి జోగి రమేష్ ఎందుకు వెళ్ళారు, ఏ పర్పస్తో వెళ్ళారనే అంశాలపై కూడా ఆయన వివరణ కోరనున్నారు. వివరణ ఇచ్చేందుకు సాయంత్రం 5 గంటలకు రావాలని కూడా అందులో ఉంది. అయితే ఈ పక్కన ఉదయం ఏమో కుమారుడు, ఇప్పుడు సాయంత్రం కూడా జోగి రమేష్ని తీసుకెళ్తే అరెస్ట్ చేస్తారా, అతను నోటీస్ ఇచ్చి పంపిస్తారా, అది విచారించి పంపిస్తారా అంశాలపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కూడా పక్కాగా ఫ్రాడ్ జరిగింది, ఉద్దేశపూర్వకంగా కుట్రకోణంలోనే చేశారు. అయితే జోగి రమేష్ మంత్రి హోదాలో తన పలుకుబడిని ఉపయోగించినప్పటికీ కూడా కొడుకు సోదరుడు పేరు పెట్టడంతో ఈరోజు వారు అన్యాయంగా బుక్ అయ్యారని కూడా వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఏసీబీ లోపల కార్యాలయంలో ఆయన మరింత లోతుగా విచారిస్తున్నారు. ఎందుకంటే అసలు ఆ రోజు A1గా ఉన్న వ్యక్తికి నీ పేరుతో ఎలా వచ్చింది, నీ పేరుతో ఆస్తులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు, ఆ తర్వాత దాన్ని వేరే వారికి ఏ విధంగా అమ్మారు అనే అంశాలపై కూడా అతను తెలిసిన సమాచారాన్ని కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ జోగి రాజును అదుపులో తీసుకున్న విషయం చేసుకున్న వైసీపీ నాయకులు కూడా మాజీ మంత్రులు, నేతలు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, పోతిన మహేష్, అలా పలువురు నేతలు అందరూ కూడా ఇక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర వచ్చి జోగి రమేష్తో మాట్లాడటం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో దీనిపై అధికారులు మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎంతవరకు ఆస్తులు ఏ విధంగా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగింది, ఎవరెవరు పాత్రదారులు ఉన్నారు, ఎవరెవరు సూత్రధారులు ఉన్నారు అనే అంశాలపై కూడా ఇంతవరకు అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తప్పకుండా దాదాపు 9 మంది పాత్ర ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించుకుని అందుకు తగిన ఆధారాలు సేకరించిన తర్వాత ఈ అరెస్టుల పర్వం కూడా మొదలైంది. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన నాడే చంద్రబాబు చెప్పారు, వారిలాగా నోళ్ళు వేసుకుని పడతాం, ఇంట్లో వాళ్ళని కించపరిచేలా తాము మాట్లాడమని. కేవలం ఎవరైతే చట్టపరంగా విచారణ చేసి ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయి, చట్టపరమైన చర్యలు ఉంటాయని ఏదైతే చెప్పారో అందుకు ప్రధానంగా ఈరోజు అగ్రిగోల్డ్ భూముల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అధికారులపై బలవంతంగా తమ ఆ రోజు ఉన్న అధికారాన్ని ఉపయోగించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసిన నేపథ్యంలో మొత్తం ఈ వ్యవహారం కూడా నడిపించారు. ఇక ప్రస్తుతం మనం ఏసీబీ ఆఫీస్ కార్యాలయం బయట కూడా ఉన్నాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మొత్తం ఒకవైపు ఏమో వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. మరోవైపు ఇటువైపు ఎవరిని రానివ్వకుండా పోలీసులు కూడా పూర్తిగా ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే ఈ ఆఫీస్ వరకు వస్తే కార్యకర్తల అడావుడి అన్నీ కూడా ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం కూడా జోగి రమేష్ నివాసం వైపు కూడా కేవలం మీడియా ప్రతినిధులు, పోలీసులు మాత్రమే అనుమతించారు. అభిమానులు కూడా ఎవరు కార్యకర్తలు రాకుండా కేవలం కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే గేట్ వరకు వచ్చారు. అయినప్పుడు వారిని తీసుకెళ్లేందుకు కూడా రాజుని తీసుకెళ్లే సమయంలో కొంతసేపు అడావుడి కూడా నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే వీరిని అదుపులో తీసుకుంటున్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారుల నుంచి వచ్చిన సమాచారంతో
దాంతోనే అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ అగ్రిగోల్డ్కి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఆ A1గా రాజు, A2గా రమేష్ బాబాయ్, జోగి వెంకటేశ్వరరావు ఉన్నట్టు కూడా సిఐడి అప్పుడు గతంలో కేసులు నమోదు చేసింది. ఇప్పుడు వారి ఎఫ్ఐఆర్లో కూడా 420, 409, 467, 471, 120B ఈ సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. ఈ మొత్తం 8 మందిపై కూడా ఆ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వారి లభించిన ఆధారాలకు సంబంధించి అలాగే జోగి రమేష్ ఇంట్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ రెండు కూడా కలిసి ఉండటం, అది లింక్ కూడా జత కావడంతోనే ఆయన అభిప్రాయిస్తున్నారు. జోగి రమేష్ కూడా పూర్తిగా సమాచారం కూడా ఇచ్చారు. అయితే మరోవైపు దీన్ని రాజకీయ కోణంలో చిత్రీకరించేందుకు కూడా వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఆధారాలు ఉన్నాయని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తుంటే, మరోవైపు ఇదంతా కూడా రెడ్ బుక్ లేకపోతే రాజకీయ కుట్ర దాగి ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు జోగి రమేష్ కూడా తన కుమారుని అరెస్ట్ సమయంలో మీడియాతో కూడా మాట్లాడిన సమయంలో కూడా ఆయన గత అంశాలు ప్రస్తావించారు. ఆ రోజు చంద్రబాబు నివాసానికి వెళ్ళి దాడి చేసినందుకు అక్కడ పెద్ద ఎత్తున రచ్చ కూడా జరిగింది. మనందరం అప్పట్లో లైవ్లో కూడా చూసాం. ఈ అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఆయన ఒక ప్రత్యేకంగా ఒక వివరణ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజు నేను చంద్రబాబు నివాసం మీదకి వెళ్ళింది కేవలం అతనికి ఆ నాయకులు చేస్తున్న పరుష పద్యాలతో వాడుతున్న పదాలను చెప్పడానికి మాత్రమే వెళ్ళాను, దాడి చేయడానికి కాదు అంటూ ఆయన వివరణ ఇచ్చారు. ఇదే రోజు ఈ మాటలు చెప్పిన మరికొద్దిసేపటికే ఆ పోలీసులు జోగి రమేష్కి ఆ రోజు దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, దాడికి ఎవరెవరు వెళ్ళమన్నారు, ఎందుకు వెళ్ళారు, ఎవరి ప్రమేయం ఉందన్న అంశాలపై కూడా ఆ రోజు జరిగిన అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసులు ఇవ్వడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి కూడా జోగి రమేష్ కుటుంబ సభ్యులకు సంబంధించి అవినీతి అక్రమాలు అలాగే ఆ రోజు జరుగుతున్న హడావుడి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు తమకేం సంబంధం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, తమకు ఎక్కడ సంబంధం లేదని చెప్తూ ఉండగా, మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం కేవలం ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావాలని చేస్తుందని కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద వీటికి సంబంధించి ఇంకా ఈ విచారణలో లోతైన విచారణ తర్వాత ఇంకెంతమంది ఇప్పటికీ పాత్రదారులు అయితే 9 మంది ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆ సూత్రధారులు ఎవరెవరు, ఎందుకంటే ఆ రోజు జోగి రమేష్ పేరు ఇందులో ఎక్కడ పోయినప్పటికీ కూడా ఆ రోజు మంత్రిగా అతని హోదా చూపించి ఆ రోజు రిజిస్ట్రేషన్ అధికారులకు కావచ్చు, ఇతర అధికారులకు కావచ్చు, రెవెన్యూ అధికారులు, ఎందుకంటే శాఖాపరమైన విచారణలో కూడా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది, ఆ స్థలం కూడా పూర్తిగా కోర్టు పరిధిలో ఉందని కూడా నిర్ధారణ అయింది. ఈ అంశాలన్నింటికి సంబంధించి ఏసీబీ అధికారుల విచారణలో ఎవరెవరు పాత్రలు ఎలా ఉంటుంది, ఎటువంటి వివరాలు వెల్లడవుతాయి అనేది వాళ్ళు అధికారికంగా స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు సాయంత్రం జోగి రమేష్ పోలీసులు DSP ఎదుట హాజరయ్యి ఆ రోజు చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళిన ఘటనకు సంబంధించి పూర్తి తనకున్న సమాచారం కావచ్చు, ఆ రోజు ఉన్న పరిస్థితులు కావచ్చు వివరించే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలీసులు ఆయన చెప్పేదాన్ని బట్టి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనే అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయచంద్రిక.